మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాపముల కొరకు శిలువలో మరణిస్తూ 7 మాటలు పలికారు. మొదటి మాట ఆమె చెప్పారు కదా, రెండో మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. చూసావా, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈరోజు సిలువలో తండ్రి 7 మాటలు పలికారు ప్రభా. ఆ మాటలలో తండ్రి ప్రభా నేర్చుకునే వారిగా, వాక్యానుసారంగా జీవించే వారిని మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. అదుగా ఎలా అయితే చెప్పినారు కదా, అయ్యా మమ్మల్ని కూడా మీ రాజ్యంలో చేర్చుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా విన్న వాక్యాన్ని మా తండ్రి దగ్గర ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు మాకు దయచేయమని, ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం. మీకు గ్రంథం వేసుకున్నాను ఏ స్నామం దేవుడు నేను నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉంటామని ఆ దొంగతో మాట్లాడుతారా. ఆ దొంగ ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించు వచ్చిర్రు. వారికి బయటలో వారి పేర్లు లేవు, కానీ వారి పేర్లు ఉన్నాయి. వారి పేర్లు ఏంటంటే, మొదటి దొంగ పేరు గెస్తాస్, అంటే దాని అర్థం ఏంటంటే మొరపెట్టువాడు. ఇంకొకటి ఏంటంటే కంప్లైంట్ చేసేవాడు అన్నమాట. ఒకటి మొరపెట్టువాడు, 2 కంప్లైంట్ చేసేవాడు. రెండో దొంగ పేరు క్రిస్మస్ సన్సెట్, అంటే క్రిస్మస్ అంటే డెత్, అంటే మరణం. మనకు అందరికి తెలుసు కదా, డెత్ అంటే మరణం అని. సన్సెట్ అంటే అస్తమయం. దేవుడు ఏమన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు కదా. దేవుడు ఆ పాపతో మాట్లాడాడు, ఆ దొంగను క్షమించాడు. ఒకసారి తిమోతి గ్రంథము, మొదటి తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంతి కాలమునకు యోగ్యము. చాలు. పాపులను రక్షించిన కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను రాయబడిన ప్రకారము ఆ సిలువలో ఒక పాపిని రక్షించాడు దేవుడు. సిలువలో ఒక పాపిని రక్షించాడు ఆయన. సిలువలో ఒక పాపిని రక్షించి తన పాపాన్ని క్షమించి పాపక్షమాపణ దయచేశాడు. రెండవ దొంగ మార్పు రావడానికి, రెండవ దొంగలో మార్పు రావడానికి కారణాలు ఏంటంటే, అవి మన ముందు అక్కడ ప్రజలందరూ సిలువ వేసిన దగ్గర ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని? అయ్యో ఈయన మా కోసం ఎంతో చేశాడు. ఏంటంటే గుడ్డి వారికి చూపించాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరిచాడు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు. అవన్నీ మంచి మంచి మాటలు మాట్లాడుకున్నామంటే ఆ మాటలన్నీ ఈ రెండో దొంగ చెవిలో పడ్డాయి అన్నమాట. అయితే అప్పుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27 నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27:37. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా వచ్చింది. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆయనతో సిలువ వేయబడిన దొంగలు ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించింది. ఫస్ట్ ఈ రెండో దొంగకు మారు పెట్టొచ్చిందంటే, అంతకు ముందు ఆ దొంగ కూడా దేవుణ్ణి దూషించిండు. వీళ్ళు ఎట్లా అంటే, ఈయన ఏదో నేరం చేసింటాడు, అలాగే ఏదో పాపం చేసింటాడు, ఏదో ఎవరినన్నా చంపిండేమో, ఎవరినన్నా బాధ పెట్టిండేమో, ఈయన కూడా మనలాంటి మామూలు మనిషి అనుకున్నాడు. దేవుడు అని చెప్పేసి రెండో దొంగ గ్రహించేసరికి టైం పడింది. ఇద్దరు దొంగలు కూడా దేవుని చూసి. ఇప్పుడు చదవండి నెక్స్ట్.
ఆ మార్గంలో వెళ్తుండేవారు. తలలూచుచు దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొను ఆయన దూషించి దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ. అంటే ఆ దేవుని ఏమన్నారు? దూషించింది, అపహసించింది. వాళ్ళు దేవుడు అసలు నమ్మలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించేది. తను తాను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు 44 మంచి చదవండి. శిలువ వేయబడిన బందిపోటులను అలాగే ఆయనను నిందించింది. అక్కడ ఒక్కరి ఆమె దేవుని నిందించింది. బందిపోటు దొంగలు ఇద్దరు కూడా దేవుని నిందించారు, దూషించారు. తర్వాత ఇప్పుడు ఈ దొంగలో మార్పు రావడానికి కారణము, మొదటి దొంగ ఏమంటే దేవుని దూషించి భయవంతుడు నిజంగా దేవుని అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నాడు. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం 45:22 చూడండి. యెషయా గ్రంథం 45:22. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ నందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. చూడండి, నా వైపు చూసి రక్షణ పొందడు. అంటే దేవుని వైపు చూడడం అంటే ఏంటిది? దేవుని ఫోటో ఇంట్లో పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని వైపు చూడడం అంటే దేవుని మార్గాన్ని మనం వెతకాలి, దేవుని మార్గంలో మనం నడవాలని ఆ మాటకు అర్థం అన్నమాట. తర్వాత మనం ఈ 2వ దొంగ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏంటిదంటే, దొంగలో వచ్చిన మార్పు రావాలంటే మనలో కూడా మార్పు రావాలి. ఒకసారి లూకా సువార్త 23 అధ్యాయము 40వ వచనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే న్యాయమే, ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు. ఆయనను చూచి యేసు, ప్రభువా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. చూడండి, దేవుడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు నన్ను అడుగుతాడు. ప్రతి మానుకుంటాను, నేను దేవా నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఆయనకు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు? ఆయన పాపక్షమాపణ ఆయనకి ఇచ్చేసి, దేవా నన్ను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? టైం పడుతుంది, నీకు బాప్తిస్మం ఇయ్యాలి ఆమె అనలేదు కదా. దేవుడు ఏమన్నాడు? నేను నీకు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పాను. మనము కూడా దేవుని పరలోక రాజ్యంలో ఉండాలంటే మనకు టైం పడుతుంది. ఇప్పుడు దేవుని మార్గంలో మనం నడచలేము, దేవుని మాటలకు లోబడతలేము, దేవుని దూషించినట్టు అన్ని జన్ల ముందు ఇంకా మనము మాటలు పడాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అన్నయ్య చెప్పినట్టు ఇప్పుడు ఈ దొంగ ఏం చేసిందంటే, ఈయనకు మార్పు ఎట్లా వచ్చిందనంటే, అక్కడున్న ప్రజలందరూ దేవుడు చేసిన పనులన్నీ మంచి పనుల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఆయనకు దేవుని మీద విశ్వాసం కలిగి ఈ దొంగ అంటాడు ఏమంటే, నువ్వు దేవునికి భయపడవా? దేవుడు గ్రహించిండు, దేవుడు అని గ్రహించిండు ఆయన. ఈ మొదటి దొంగ మాట్లాడుతూ ఉంటే రెండో దొంగ దేవుడు అని గ్రహించిండు, దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. మనం పశ్చాత్తాప పడతామా? దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తామా అంటే నాతో సహా దేవునికి ఇష్టానుసారంగా మనం ఎవ్వరు కూడా జీవించలేము. కాబట్టి మనం ఏంటంటే ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, రెండవ దొంగ మార్పు వచ్చింది కాబట్టి మనం దేవునికి భయపడాలి. మన దేవుడు నిజమైన దేవుడు అని మనం గ్రహించాలి. ముందుగా మనం యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాలి, దేవునికి ఒక రాజ్యం ఉందని నమ్మాలి. దేవుడు ఏమన్నాడు? దొంగ వచ్చినప్పుడు మార్పులో మనలో కూడా మార్పు రావాలి. తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆ దొంగ యేసుని రక్షకునిగా అంగీకరించాలి. మనం కూడా దేవుని రక్షకునిగా అంగీకరించాలి.
లేకపోతే మనకు రక్షణ ఉండదు. మనం ఇంకోరికి సువార్త చెప్పేవారిగా మనం ఉండాలి. యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు, మనము దేవునికి రాజ్యం ఉందని నమ్మాలి. అందుకే ఏమంటే యేసు నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. అదే ఆ మొదటి దొంగ ఇంకా తిడుతూనే ఉన్నాడు, ఆయన ఇంకా ఉడుతూనే తిడుతూనే ఉన్నాడు, దేవుడు దూషిస్తూనే ఉంటాడు. గర్వంగా నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించి మళ్ళీ నీ లోకాల మీద పాపం అట్లా అన్నట్టుగా దేవుడిని దూషించినట్టు. ఈ రెండో దొంగ మంచి ఆలోచించి వాళ్ళు మాట్లాడేది అన్ని తను విని దేవుడు నిజంగా దేవుడు ఈయనకు పరలోక రాజ్యం ఉన్నదని చెప్పేసి ఆయన నమ్మి దేవుడిని నమ్ముకొని ఆయన ఏమన్నాడు అంటే దేవునికి నువ్వు భయపడవా అని మాట్లాడాడు. దేవుడు మన కోసము శిలువలో బలియాగమైంది. ఇప్పుడు ఈ ఎండ చూడడానికి ఎట్లా కొడుతుందో మనం ఉండగలుగుతాం. కాసేపు అయినా ఈ ఎండలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే ఎన్ని శ్రమలు అనుభవించిన దేవుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేదు. అట్లాంటిది దేవుడి తలకు ముళ్ళ కిరీటం ధరించి ఎంత రక్తం కాలింది. ఈరోజు చూడండి స్టేటస్ పెట్టినాయి అందరి. దేవుడు మన కోసం ఎంత రక్తం కాల్చింది, ఎంత బాధపడ్డాడు. కానీ ఏమైనా తప్పు చేసిందా? ఇప్పుడు ఈ రెండో దాన్ని ఇట్లా మాట్లాడకపోతే ఏమైతుంది? నువ్వు కూడా ఏదో తప్పు చేసిందో అందుకోసమని నేను కూడా సిలువ వేసేదో నేను మాట్లాడతాను. దేవుడు ఈ దొంగకు శిక్ష వేరే కదా, వాళ్ళు ముందే ఆల్రెడీ వచ్చిన్నారు కదా సిలువపై. ఇతను ఏం చేసినా కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆ రెండో దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి. మనం అందరం కూడా నరకానికి వెళ్ళదు. నరకంలో ఏముంటుంది? అగ్ని, ఆనదు, పురుగు, చావు కదా. మనమందరం ప్రియ సహోదరులు మనం కూడా ఆఖరి క్షణాల్లో ఉన్నామేమో, ఇదే ఆఖరి క్షణమేమో. మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు రాకడ సమీపంలో ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఇక్కడ చెప్తున్నా నాతో సహా మనం అందరం కూడా మారాలి. మనలో మార్పు రావాలి. నాకు అసలు అర్హత ఉన్నదా ఇక్కడ నుండి వాక్యం చెప్పడానికి? దేవుడు పోయిన సంవత్సరం నుండి నన్ను వాడుకుంటాడు. దేవుడికి కృతజ్ఞత. నేను ఇంకా దేవుడి దాంట్లో ఎదగాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి మనం అందరం కూడా ఆ దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి. దేవుడి కొద్ది మనకు దీవించిన ప్రార్థన చేసి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి ఈ రెండో మాట ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది నా వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింప చేసి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి